హాయ్ వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ మనోజ్. గత ఎన్నికల్లో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్లో ఓటింగ్ శాతం పెరిగింది. కానీ అనుకున్న సీట్లు మాత్రం దక్కలేదు, అసలు ఒక్కడు కూడా రాలేదు. అయినా భవిష్యత్తుపై ఏపీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశాభావంతోనే కనిపిస్తున్నాయి. వైసీపీ దారుణ పరాజయం పాలవడంతో వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ స్థానాన్ని తాము ఆక్రమిస్తామని షర్మిల కూడా చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ పదవుల్లో ఉన్న కొందరు మాత్రం ఎన్నికల తర్వాత ఆమెను టార్గెట్ చేస్తున్నారు. అలాంటి వారిపై వేటు పడడంతో కాంగ్రెస్ హైకమాండ్ వైఎస్ఆర్ కుమార్తెపై ఎంత నమ్మకం పెట్టుకుందో అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల స్టైలే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్టుగా అభిప్రాయం వెలిపించడంలో ఆమె సాటి. తెలంగాణలో కేసీఆర్ వంటి రాజకీయ దిగ్గజాన్ని అపర చాణక్యుడిని కూడా ఆమె సవాల్ చేశారు. సై అంటూ కూడా సవాల్ వేశారు అప్పట్లో. ఇప్పుడు అన్న జగన్ వంతు వచ్చింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడే చీల్చినట్టు ఆమె అతను మాజీ అయ్యాక కూడా వదలట్లేదు. కాంగ్రెస్ గూటికి చేరాక కూడా ఆమె రాజకీయ శైలిలో ఎలాంటి అదురు బెదురు కూడా కనిపించట్లేదు. స్పష్టమైన రాజకీయ వైఖరిని ఆమె కనబరుస్తున్నారు. సీఎం సీటులో సొంత అన్న కూర్చున్నప్పటికీ ఆమె ఖచ్చితమైన రాజకీయ వైఖరిని ప్రదర్శించారని చెప్పాలి. విభజన తర్వాత ఏపీలో అచేతనంగా మారిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకురావడంతో షర్మిల సక్సెస్ అయ్యారని చెప్పాలి. వైఎస్కు కాంగ్రెస్తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ఆయన వారసురాలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర కాంగ్రెస్లో ఎంతమంది సీనియర్లు ఉన్నా షర్మిలకే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం ఒక రకంగా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. కేంద్ర కాంగ్రెస్ వద్ద ఆమెకు ఉన్న పలుకుబడి ఎంత ఒక్క సంఘటనతో తేలిపోయింది వీళ్ళిద్దరు సస్పెన్షన్ తర్వాత. ఎన్నికలు అయిపోయాక వైఎస్ షర్మిల మీద ఘాటు విమర్శలు చేస్తూ ఏకంగా మీడియాకు ఎక్కిన ఇద్దరు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లతో సహా మొత్తం నలుగురిని తొలగిస్తూ ఏఐసిసి క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి, జంగా గౌతమ్ ఇంకా మస్తాన్ వలీల పదవులు పోయాయి. ఇందులో పద్మశ్రీ, రాకేష్ రెడ్డి మాత్రమే షర్మిల మీద బాహాటంగా కామెంట్స్ చేశారు. పద్మశ్రీ అయితే ఇంకా హైకమాండ్ ఇచ్చిన ఎన్నికల ఫండ్స్ సరిగ్గా ఖర్చు చేయడం లేదని చెప్పి షర్మిల మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె పనితీరుపై సైతం ప్రశ్నించారు. అలాగే రాకేష్ రెడ్డి కూడా షర్మిల వల్ల అసలు ఉపయోగం లేదన్నట్టుగా మాట్లాడారు ఆయన. వారి మీద షర్మిల కేంద్ర కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఈ విషయంలో సీరియస్ అయింది. ఏఐసిసి క్రమశిక్షణ సంఘం వారి మీద చర్యలు తీసుకుంది. వారు షర్మిలను విమర్శించిన వీడియో క్లిప్పులు అధిష్టానానికి చేరాయంటున్నారు. ఈ చర్యతో కాంగ్రెస్ పెద్దలు తాము పూర్తిగా షర్మిల వైపే ఉన్నామని స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పెద్దలను ధిక్కరించే జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టున్నారు. వైఎస్ మరణానంతరం తనను సీఎం చేయలేదని జగన్ వైసీపీ స్థాపించి సోనియా గాంధీ పైన విమర్శలు గుప్పించారు. ఆ ఎఫెక్ట్తో వైసీపీ కాంగ్రెస్కు బద్ద శత్రువుగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో వైసీపీకి 63 సీట్లు దక్కగా 2019లో 151 సీట్లతో జగన్ అధికారంలోకి వచ్చారన్న కాంగ్రెస్ ఓట్ బ్యాంకు చలవే అని చెప్పి ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తండ్రి సెంటిమెంట్ని వాడుకున్న జగన్ కాంగ్రెస్ ఆ ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ని మొత్తం తీసుకోగలిగారు. ఇప్పుడు ఆ ఓటు బ్యాంక్ని రాబట్టుకోవడం కాంగ్రెస్ ముందున్న పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఆ సాంప్రదాయ ఓటు బ్యాంక్ తిరిగి రావాలంటే వైసీపీ సోదిలో ఉండకూడదు. ఆ క్రమంలో ఏపీలో వైసీపీని నిర్వీర్యం చేసే సామర్థ్యం షర్మిలకు మాత్రమే ఉందని కాంగ్రెస్ నమ్ముతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల వైఎస్ జయంతి వేడుకలను ఏపీలోను కాంగ్రెస్ చాలా ఘనంగా నిర్వహించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా కీలక నేతలంతా దానికి హాజరయ్యారు. దాంతో షర్మిల ఇమేజ్ మరింత పెరిగింది. ఆమె మాత్రమే వైఎస్ వారసాలని అనే ఒక ప్రూవ్ చేసుకుంది ఆవిడ. వైఎస్ జయంతి రోజున జగన్ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు షర్మిల. వైఎస్కు అసలు జగన్ వారసుడే కాదని కూడా తేల్చేశారు. కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిన అండదండలతోనే షర్మిల ఏపీలో దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలో అలవాటైన కాంగ్రెస్ కల్చర్తో పార్టీ ఓడిన తర్వాత పీసీసీ చీఫ్ మీద విమర్శలు చేస్తే ఆమెను మారుస్తారని భావించారు. కానీ వారి పదవులకి ఇప్పుడు అసలు వచ్చింది. ఒక విధంగా ఇది మిగిలిన కాంగ్రెస్ నేతలకు ఒక రకమైన హెచ్చరిక అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఏపీ వరకు షర్మిల సుప్రీం అంటూ కూడా తేల్చేసింది కాంగ్రెస్ హైకమాండ్. నిజంగా ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.